26th April 2021, Vocational and Paramedical second year courses, subject Microbiology, topic is ASO, Serology. Serology అంటే serology, serum containing, study of serum containing testes అన్నమాట. అంటే మనకి మన శరీరంలో బ్లడ్ ఉంటుంది, బ్లడ్లో సీరం ఉంటుంది. ఆ సీరంతో చేసేటటువంటి పరీక్షల గురించి తెలుసుకునేటటువంటి శాస్త్రాన్ని సెరాలజీ అంటారనమాట. ద స్టడీ ఆఫ్ సీరం ఐడెంటిఫికేషన్ ఆఫ్ టెస్ట్ ఈజ్ నోన్ యాజ్ సెరాలజీ. సో దాంట్లో లాస్ట్ క్లాస్లో మనం ఈ విడిఆర్ఎల్ కానీ, తర్వాత ఆర్పిఆర్ కానీ, అంటే తర్వాత వైడాల్ కానీ ఇవి నేర్చుకున్నాం. టుడే వీఆర్ డిస్కసింగ్ ఏఎస్ఓ, యాంటీ స్ట్రెప్టోలైసిన్ ఓ. దిస్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ యాంటీ స్ట్రెప్టోలైసిన్ ఓ ఇన్ ద బ్లడ్. రక్తంలో ఉన్నటువంటి యాంటీ స్ట్రెప్టోలైసిన్ ఓ అనే యాంటీజెన్ను గుర్తించడాన్ని ఏఎస్ఓ టెస్ట్ అంటారనమాట. ఏఎస్ఓ టెస్ట్ అంటే ఏంటంటే రక్తంలో ఉన్నటువంటి యాంటీ స్ట్రెప్టోలైసిన్ ఓ అనే యాంటీజెన్ను గుర్తించాలి మనం. దేంట్లో? బ్లడ్లో. స్ట్రెప్టోలైసిన్ ఓ ఈజ్ ఏ గ్రూప్. ఇది ఒక రకమైనటువంటి గ్రూప్ అన్నమాట. ఎక్స్ట్రా సెల్యులార్ ప్రోటీన్ రిలీజ్డ్ బై ద బీటా హిమాలైటిక్ స్ట్రెప్టోకాకై strains of group A and C. The Streptococcus secretory enzyme or toxin include two forms. అయితే బ్యాక్టీరియాలజీలో కొన్ని ప్యాథోజెనిక్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉన్నాయి. దాంట్లో సెకండ్ వన్ వచ్చేసి స్ట్రెప్టోకాకై. స్ట్రెప్టోకోకై అంటే స్టెప్ట్రోస్ అంటే కాయిల్ ఆర్ చైన్ సిస్టమ్. ఏ బ్యాక్టీరియా అయితే గొలుసుల మాదిరిగా కనిపిస్తుందో దాన్ని స్ట్రెప్టోకోకస్ అంటారు. కోకస్ అంటే రౌండ్ షేప్, స్ట్రెప్టోస్ అంటే చైన్ లైక్. సో రౌండ్ చైన్ లైక్ క్లస్టర్స్ని స్ట్రెప్టోకోకస్ అంటారు. స్ట్రెప్టోకోకస్ ఆర్గానిజమ్స్ కాజెస్ ఫర్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్, గొంతుకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ని కలుగజేస్తుంది ఈ యొక్క స్ట్రెప్టోకోకస్. హీమోలైసిన్ దట్ ఈజ్ సీక్రెట్ స్ట్రెప్టోలైసిన్ ఓ విచ్ ఈజ్ ఆక్సిజన్ లెవెల్ అండ్ స్ట్రెప్టోలైసిన్ ఎస్. అయితే ఈ స్ట్రెప్టోకోకస్ అనేటటువంటి బ్యాక్టీరియా మనకి ఈ రెండు రకాల ఎంజైమ్లను లేదా టాక్సిన్స్ని విడుదల చేస్తుంది. ఆ విడుదల చేసినప్పుడు ఏంటివి అవంటే హీమోలైసిన్ ఈ స్ట్రెప్టోలైసిన్ ఓ ఒకటి, స్ట్రెప్టోలైసిన్ ఎస్ ఒకటి. స్ట్రెప్టోలైసిన్ ఓనేమో ఆక్సిజన్ లెవెల్, స్ట్రెప్టోలైసిన్ ఎస్ ఏమో నాట్ ఆక్సిజన్ లెవెల్. అంటే ఒకటేమో ఆక్సిజన్ ఉన్నప్పుడు ఎక్కువ ప్రాబ్లం చేస్తుంది, ఆక్సిజన్ స్టేబుల్ అంటే నాట్ లెవెల్ అంటే ఆక్సిజన్ లేకుంటే ప్రాబ్లం అనేది చేయదంటే సీరియస్గా డిసీజ్ అనేది తీసుకుని రాదన్నమాట. స్ట్రెప్టోకైనేజ్ విచ్ లైసిస్ ఫైబ్రిన్. కైనేజ్ అంటే వర్డ్ చివరలో కైనేజ్ ఏజ్ అనే ఎంజైమ్ వచ్చేసింది. ఈ స్ట్రెప్టోకైనేజ్ అనే ఎంజైమ్ వల్ల మనకి లైసిస్ ఆఫ్ ఫైబ్రిన్ అంటున్నాడు. వాట్ ఈజ్ ఫైబ్రిన్ అంటే మళ్ళీ మనం బ్లడ్లోకి వెళ్ళిపోవాల్సిందే. బ్లడ్లో మనకి ఏదైతే బ్లడ్ కోయాకులేషన్ అని అనుకుంటామో ఆ బ్లడ్ కోయాక్షన్ సిటీబీటీ, క్లాటింగ్ టైం, బ్లీడింగ్ టైం. అయితే సిటీబీటీ టెస్ట్ చేసేటప్పుడు ఈ యాంటీ కోయాకులెంట్లో మనకి ఏముంటుంది అంటే రక్తం గడ్డకట్టడం అనేది జరుగుతుంది. దాన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్ అంటారు. మరి అది ఎట్లా జరుగుతుంది? ప్రోత్రాంబిన్ నుంచి థ్రాంబిన్ నుంచి ఫైబ్రినోజన్ నుంచి ఫైబ్రిన్గా మారుతుంది. Fibrin is a last content of the clotting factor.
మనకి బ్లడ్లో చివరగా వచ్చేటటువంటి ఒక తెట్టు మాదిరిగా ఉంటుంది చూసారా, దాన్నే ఫైబ్రిన్ అంటారనమాట. సో ఈ ఫైబ్రిన్ని స్ట్రెప్టోకైనేజ్ అనే ఎంజైము బ్రేక్ డౌన్ చేస్తుంది, అంటే విచ్ఛిన్నం చేస్తుంది. స్ట్రెప్టోలైసిన్ ఓ హ్యాస్ లీథల్ ఎఫెక్ట్ ఇన్ హ్యూమన్, ఎస్పెషల్లీ టాక్సిక్ యాక్షన్ టు హార్ట్ మస్కల్స్. ఇది ఏం చేస్తుంది అంటే గుండెకు సంబంధించినటువంటి కండరాలలో ఉన్నటువంటి ఫైబ్రిన్ను బ్రేక్ డౌన్ చేస్తుంది. రిజల్ట్స్ వాల్కులాక్స్ ఎండోకార్డైటిస్. అప్పుడు ఏం జరుగుతుంది, వాల్కులాక్స్ ఎండోకార్డైటిస్ అనేటటువంటి వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి మయోకార్డైటిస్ అంటాడు, అంటే ఎంఐ కేసు అనమాట. ఎంఐ కేసు మనకి మ్యాక్సిమం స్టెంట్ వేసేటటువంటి కేసులని ఎంఐ కేసెస్ అంటారు. ఈ ఎంఐ కేసు అనేది మయోకార్డైటిస్ అనేది రావడం అనేది జరుగుతుంది. ద ఎలివేటెడ్ లెవెల్స్ ఆఫ్ ఏఎస్ఓ టైటర్ మే బి అసోసియేటెడ్ విత్ అక్యూటర్ రిమాటిక్ ఫీవర్ అండ్ అక్యూట్ గ్లోమరులోనెఫ్రైటిస్. ఎప్పుడైతే ఈ ఏఎస్ఓ టైటర్ పెరిగిందో, ఏఎస్ఓ టైటర్స్ మే బి అసోసియేటెడ్ విత్ అక్యూట్ రుమాటిక్ ఫీవర్ పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ అక్యూట్ గ్లోమరులార్ నెఫ్రైటిస్, ఈ యొక్క గ్లోమరులార్ నెఫ్రైటిస్ పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. ద మెయిన్ సిమ్టమ్స్ ఆర్ ఫీవర్, జ్వరం రావడం, ఇన్ఫ్లమేషన్, జాయింట్ పెయిన్స్, హార్ట్ murmurs, increased heart beats, heart enlargement. In children, heart involvement is commonly seen, and in adults, giants involvement is observed. ASO titers may also increases in Streptococcus C and G group infections. సో ఈ ఏఎస్ఓ టైటర్ కనుక మనం చూసుకుంటే ఏం వచ్చేసి టు నో ద ఏఎస్ఓ టైటర్ ప్రిన్సిపల్. ఏఎస్ఓ లేటెక్స్ టెస్ట్ కంటైన్స్ పాలిస్టైరిన్ latex particles coated with purified and stabilized streptolysin O antigen, which reacts with its corresponding antibody ASO if in the serum and results agglutination. ఓకే, మన శరీరంలో ఉన్న సీరంలో ఏఎస్ఓ యాంటీబాడీ ఉంటుంది. మనకు ఇచ్చినటువంటి పేషెంట్స్ దాంట్లో ఏఎస్ఓ యాంటీజెన్ ఉంటుంది. ఈ ఏఎస్ఓ యాంటీజెన్తో ఏఎస్ఓ యాంటీబాడీ కనుక టైటర్ స్ట్రెప్టోలైసిన్ ఓలో యాంటీజెన్ ఉంటుంది. ఇది రియాక్ట్స్ విత్ కరస్పాండింగ్ యాంటీబాడీ ఏఎస్ఓ ఇన్ ద సీరం అండ్ రిజల్ట్స్ ఇన్ అగ్లూటినేషన్ అన్నమాట. అయితే స్పెసిమెన్ వచ్చేసి సీరం, యాంటీజెన్స్ వచ్చేసి ఏఎస్ఓ కంట్రోల్, పాజిటివ్ కంట్రోల్ ఉంటుంది, నెగిటివ్ కంట్రోల్ ఉంటుంది, రెండు ఉంటాయి. ప్రొసీజర్లోకి వెళ్తే allow all the reagent and serum to reach room temperature. Place 1 drop of serum in one circle of the disposable plastic cord. Added 1 drop of ASO antigen and mix well and rotate the slide gently for 2 minutes. Observe for agglutination. If no agglutination means ASO negative. If agglutination present means positive, and do the semi-quantitative test by diluting the serum in normal setting. అయితే 1:2, 1:4, 1:8, 1:16, 1:32, 1:64లో మనకి ఏఎస్ఓ టైటర్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. నోట్ డౌన్ ఇన్ విచ్ హైయెస్ట్ డైల్యూషన్ agglutinations are present. Run along with the test positive and negative control for కంపారిజన్ అండ్ స్పెసిఫిసిటీ. ఏఎస్ఓ టైటర్ ఒకవేళ మనకి 200 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ ఎంఎల్గా ఉంటే సెన్సిటివ్, అంతకంటే ఎక్కువ ఉంటే రెసిస్టెన్స్గా మనం ఇచ్చేస్తామన్నమాట. ఇన్ విచ్ హైయెస్ట్ డైల్యూషన్ అగ్లూటినేషన్ ప్రజెంట్ డి సెన్సిటివ్ ఏఎస్ఓ డి అండ్ ఎస్, డి ఇంటూ ఎస్, ఏఎస్ఓ టైటర్ మైనస్ డి అండ్ ఎస్. డి ఇన్ విచ్ హైయెస్ట్ డైల్యూషన్ అగ్లూటినేషన్ ప్రజెంట్ సెన్సిటివ్ 200 ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ ఎంఎల్గా ఉంటుందన్నమాట. ఇంకా ఈ విధంగా ఏఎస్ఓ టైటర్ని పేషెంట్కి మనం సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఫీవర్ కానీ లేక ఎనీ సిమ్టమ్స్ అంటే ర్యాషెస్ కానీ తర్వాత ఎనీ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద జాయింట్స్ కానీ ఉన్నప్పుడు
మనము ఈ యొక్క టెస్ట్ చేసేదానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.